ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ప్రతి ఇతర ధాన్యాన్ని సరైన తేమ ఉండే విధంగా ఆరబెట్టుకుని తరువాత తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించుకోవాలి. ఇటీవల కురిసిన వర్షానికి తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలి. కోసిన విత్తనాన్ని ఆరబెట్టి 10 నుంచి 12% తేమతో గోనె సంచుల్లో గాని పాలిథిన్ బ్యాగుల్లో నింపి నేరుగా నేలపై కాకుండా చెక్క పలకలపై గాలి సోకే ప్రదేశాలలో నిలువ ఉంచాలి. కుసుమ, శనగ, ఆవాలు, మొక్కజొన్న, దక్షిణ తెలంగాణలో వేరుశెనగ పంటలను నవంబర్ 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఆలస్యంగా నాటుకున్న వరిలో కంకినల్లి ఆశించుటకు అనుకూలం. నివారణకు 5 మిల్లీలీటర్ల డైకోఫాల్ లేదా 1 మిల్లీలీటర్ స్పైరోమెసిఫిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఆలస్యంగా నాటుకున్న వరిలో గింజమచ్చ తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1 మిల్లీలీటర్ ప్రొఫికొనజోల్ ప్లస్ 1 మిల్లీలీటర్ స్పైరోమెసిఫిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ప్రత్తిలో బూడిద తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ లేదా 0.6 గ్రాముల టెబికొనజోల్ ప్లస్ ట్రైప్టోక్సిస్ట్రోబిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు పొలం గట్ల మీద ఉన్న వయ్యారిభామ కలుపు నివారించాలి. ఎకరాకు 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలను అమర్చుట ద్వారా సామూహికంగా రెక్కల పురుగులు బంధించడం లేదా ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చి వరుసగా 2-3 రోజుల్లో బుట్టకు 7 నుంచి 8 రెక్కల పురుగులు గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. గులాబీ రంగు పురుగు నివారణకు 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ఈ పురుగు నివారణకు మందుల పిచికారీ ఉదయం 10 గంటల్లోపుగాని లేదా సాయంత్రం 4 గంటల తరువాత చేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ప్రత్తిలో పొగాకు లద్దె పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు గుడ్లు మరియు పిల్ల పురుగులను జల్లెడ ఆకులతో సహా సేకరించి నాశనం చెయ్యాలి. ముందు జాగ్రత్తగా 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చెయ్యాలి. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు 1 మిల్లీలీటర్ నోవాల్యురాన్ లేదా 0.5 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.3 మిల్లీలీటర్ల ఫ్లూబెండమైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో శనగపచ్చ పురుగు ఆశించుటకు అనుకూలం. శనగపచ్చ పురుగు లార్వాలను తినుటకు అనుగుణంగా ఎకరాకు 10 నుంచి 15 పక్షి స్థావరాలను ఏర్పరచాలి. శనగపచ్చ పురుగుల ఉనికిని గమనించుటకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. పురుగు గ్రుడ్లు తొలిదశ లార్వాల నివారణకు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చెయ్యాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 1.5 గ్రాము ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల పినాల్ఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో ఆకు చుట్టు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు క్లోరిఫైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.